కుటుంబంలో శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందము లేదు. ఎప్పుడు చూసిన దుఃఖము, బాధ. ఒకరి మాట ఒకరు వినలేకపోతున్నారు, విన్న మాటను అంగీకరించలేకపోతున్నారు, చెప్పింది చేయలేకపోతున్నాం. అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నది మన జీవితం. ప్రార్థన కూడా పలసపడిపోతున్నది. ఫిలిం నగర పట్టణంలో మళ్ళా అగ్ని మండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. పలసపడిపోతున్నది. ఆయన బిగ్గరగా ప్రార్థన చేయాలి, వెలుగెత్తి ప్రార్థన చేయాలా. రిజిస్ట్రేషన్ విషయం నిమిత్తమై బిగ్గరగా ప్రార్థన చేయాలా. హల్లెలూయా. ఈ లైవ్ టెలికాస్ట్ చూస్తున్న బిడ్డలందరూ కూడా బిగ్గరగా వెలుగెత్తి మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. వెలుగెత్తి ప్రార్థన మీ మొరపెడుతుండగా మీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? సుంకరి పరిసయ్యుడి జీవితంలో చూసినట్టయితే సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఎవరు ప్రార్థన అంగీకరించబడి ఉన్నది? సుంకరి ప్రార్థన అంగీకరించబడదా? తునీకరించబడిన ప్రార్థన ఎవరిది? వినలేరకున్నది పరిసయ్యుడు ప్రార్థన. మరి అంగీకరించబడిన ప్రార్థన నీకు నాకు ప్రతిఫలంగా మనము ఉండాలి. దావీదును ప్రార్థన అంగీకరించలేదు. మరి చూసినట్టయితే ఇంకా చాలా మంది ఉన్నారు. యోహాన్ గారు ఉన్నారు, మరి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చూసినట్టయితే కొంతమంది వారిని ప్రార్థన తునీకరించినాడు దేవుడు. అంగీకరించిన ప్రార్థన, విరిగినలిగిన ప్రార్థన దేవునికి అంగీకారమై ఉన్నది. యాకోబు చూసిన పత్రికలో చూసినట్టయితే మనము అక్కడ 1వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, దేవుని వాక్యమును ఎవడైతే గైకొంటారో వారి మధ్యలో నేను ఉంటానని అంటున్నాడు. లూకాసు వార్తలో కూడా మనం చూసినట్టయితే అక్కడ అంటున్నాడు 11వ వచనం 28వ వచనంలో అంటున్నాడు. మత్తయి సువార్త మనం 7వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చూసినట్టయితే అక్కడ అంటున్నాడు, ఆయన చెప్పింది చేయాలి. ఆయన మాటను అంగీకరించేవారు, ఆయన మాట చొప్పున గైకొనవాడు, ఆయన మాటలను గైకొని నడుచుకున్నవాడు ఎంతో ధన్యుడని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, కీర్తన గ్రంథం 66, 18, 19వ వచనంలో చూసినట్టయితే కూడా అక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ప్రార్థన చేసేవారి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థన వెలుగెత్తి ప్రార్థన చేయాలి. మందిరంలో అవకాశం వచ్చినప్పుడు వెలుగెత్తి ప్రార్థన చేయాలి. కుటుంబంలో ప్రార్థన అవకాశం వచ్చినప్పుడు వెలుగెత్తి ప్రార్థన చేయాలి. బంధువుల మధ్యలో, కుటుంబస్తుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఫంక్షన్లో, దావతులో, మ్యారేజ్లో ఎక్కడ చూసినా నీకు అవకాశం వచ్చింది, వెలుగెత్తి ప్రార్థన చేయాలా. నీ ప్రార్థన చేస్తున్నప్పుడు వెలుగు, ప్రకాశమైన వెలుగు అక్కడ కనిపించాలా. దేవుని ఆత్మ అక్కడ పనిచేయాలా. నువ్వు మొరపెట్టిన ప్రార్థనకు ఆయన జవాబు ప్రత్యుత్తరం ఇస్తాడు ఆయన. మరి సుంకర ప్రార్థన చేసినాడు, పొందుకోలేదా? అన్న ప్రార్థన చేసింది, వెలుగెత్తి ప్రార్థన చేసింది. ఏలియా గారు అంటున్నారు, అయ్యో ఆమె తాగొచ్చిందేమో ఊగుతున్నదే మత్తు ప్రార్థన తీసుకొని వెలుగెత్తి ప్రార్థన చేస్తుంది. సమాధానం వచ్చేంత వరకు వెలుగెత్తి ప్రార్థన చేస్తుంది. మనకు సమాధానం లేకుండా పోతుంది పిల్లలు. అనుకున్నవి కూడా విజయాలు పొందలేకపోతున్నాం, అపనమ్మకంలో పడిపోతున్నాం, విశ్వాసాన్ని కోల్పోతున్నాం. నీ విశ్వాసం నిన్ను దృఢపరచును గాక, నీ నమ్మకము చొప్పున నీకు జరుగును గాక, నీ విశ్వాసం నిన్ను బలపరచును గాక. ఈ దినమందు శాంతి, సమాధానం సంఘంలో ఉండాలా, కుటుంబంలో ఉండాలా, బంధుమిత్రుల మధ్యలో ఉండాలా, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని ప్రభు పేట మీకు జ్ఞాపకం చేస్తున్నది. ప్రియులారా, అన్న చేసినటువంటి ప్రార్థన వెలుగెత్తి ప్రార్థన చేసింది. నాకు ఒక నింద ఉందయ్యా, ఈ నింద నుండి బయటపడాలా, నాకు సమాధానం కావాలని ప్రభు సన్నిధిలో గోజాడింది. ఈ రోజు నీవు నేను ప్రభు సన్నిధిలో గోజాడదాం. ఏ విషయం కొరకైతే బాధపడుతున్నావో, ఏ సమస్య కొరకైతే బాధపడుతున్నావో ఆ సమస్యలన్నీ కూడా తీర్చునుగాక. 66వ కీర్తన యెషయా గ్రంథం 2వ వచనంలో అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వినును నేను వానినే దృష్టిస్తాను అంటున్నాడు. ఈ రోజు నీ పైన నా పైన ప్రభు దృష్టి ఉండును గాక. ఈ రోజు దృష్టి లేకనే మన ప్రార్థన చేస్తున్న ప్రార్థన వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నా గానీ దేవుని యొద్దకు వెళ్ళలేకుండా ఉందేమో. ఈ దినమందు ప్రార్థన అంగీకరించినకు నా తండ్రి వంటి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పట్టుదల వంటి ప్రార్థన మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్టయితే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టునట్టుగా బుద్ధిమంతుని పోలి నడుచుకోవాలి. ఈ రోజు ప్రార్థన మనం పోలి నడుచుకోవాలి, పట్టుదల కలిగి ముందుకు సాగాలి, ఒక నమ్మకత్వం మనం కలిగి ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్న ప్రియులారా. తునకరించుతున్నట్టయితే ప్రార్థన మనం దేవునికి తునకరించిన, దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఏది కూడా మనం పొందుకోలేమని ప్రభుపేట జ్ఞాపకం చేస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 4వ వచనంలో చూసినట్టయితే అక్కడ అంటున్నాడు, మరి నినివే పట్టణమునకు మరి అక్కడ వ్యక్తిని తరికి ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. నినివే పట్టణం వ్యక్తి ఆ వ్యక్తి గారికి అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించు, అక్కడ నశించిపోతున్నారు వారి కొరకు వెలుగెత్తి ప్రార్థన చేయమన్నాడు. వెలుగెత్తి ప్రార్థన చేయమంటే ఎక్కడికో పారిపోతున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు.
ఆ? దేవుని మందిరంకి రమ్మంటే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాం, బంధువుల దగ్గర పోతాం, ఎంజాయ్ చేయడానికి పోతాం. వెలిగెత్తి ప్రార్థన చేయడానికి రావాలి. నీ కుటుంబ సమస్యలు ఎప్పుడు తీరుతాయి? ఆయన సన్నిధిలో నువ్వు గోజాడుతున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు దేవుడు కూడా అవన్నీ కూడా తీరుస్తాడు. ప్రియులరా, నేను ముగింపులోకి వస్తున్నాను. ప్రియులరా, మరి వెలిగెత్తి ప్రార్థన చేయాలి. ఓడలో ప్రయాణిస్తున్నాడు, ఎక్కడికో పోతున్నాడు. చెప్పాడు ఓడ మునిగిపోతుందని. అందరూ కూడా జల ప్రవాహం లాగా వస్తున్నది, ఓడ మునిగిపోవడానికి వస్తుంది. ఆ యొక్క శ్రమల్లో, దుఃఖంలో ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెలిగెత్తే ప్రార్థన చేస్తారు. వాళ్ళ వాళ్ళ దేవుళ్ళకి వెలిగెత్తే ప్రార్థన. మరి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఓడలో ప్రవేశిస్తున్న వంటి ఆ వ్యక్తి నిద్రపోతున్నాడు. మంచిగా నిద్రపోతున్నప్పుడు ఆ వ్యక్తి అంతా నీ వల్లనే వస్తుంది, లేచి ప్రార్థన చేయనన్నప్పుడు దేవుడు చెప్పాడు చాపకి, నేను కింద పడేస్తా, నీ కడుపులో పెట్టుకో, మింగు, కడుపులో పెట్టుకో, తినకు, చెయ్యకని తీసుకుపోయి అక్కడ వేసాడు. ఎక్కడ వేసాడు? ఏ ప్రాంతం వేసాడు? చేప కడుపులో వేసినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి వేసింది చేప? ఒడ్డుకేసింది. ఆ ప్రాంతానికి మొత్తం సువార్త ప్రకటించమన్నాను. వెలిగెత్తి అక్కడ ప్రార్థన. నశించిపోతున్న జనాలందరికీ కూడా అంటే నువ్వు ప్రార్థన చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజలు రక్షణకు తీసుకురావాలని. ఈరోజు నీ కుటుంబంలో రక్షణ లేదేమో, ఈ దినమందు ప్రభు నువ్వు వెలిగెత్తి ప్రార్థన, నీ కుటుంబంలో రక్షణ వచ్చిన కాక 2025వ సంవత్సరం పొందని దీవెన ఈ సంవత్సరం నిండా రహితముగా బహుబలముగా నువ్వు పొందుదువు గాక. నీ కుటుంబంలో సమాధానం కలుగును గాక. దేవుడు నీ ప్రార్థన మనం అలంకరించును గాక. నువ్వు వెలిగెత్తి ప్రార్థనగా ఆయన చెవి యొగ్గును గాక. నీ చెవి యొగ్గిన ప్రార్థనకు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చును గాక. దావీదు మహారాజు వాడు మరి దేవునిలో ఆనందించినట్టుగా, నాట్యమాడినట్టుగా మరి నీవు నేను దేవుని మందిరంలో ఆనందించుటూ, ఆయనను స్తుతించుటూ, గణపరచుతుంటాం. యెహోషువ ప్రవక్త ఆయన కూడా ఉన్నాడు. మరి ఆయనను కూడా దేవుడు త్రోసివేసినాడు. ఎట్లా త్రోసివేశాడు? దేవునికి నమ్మకంగా లేనప్పుడు త్రోసివేసేస్తాడు. కొన్ని దినాల్లో త్రోసివేసేస్తాడు. మళ్ళా కఠినమైన శిక్ష, దేవుడు శిక్ష విధించాడు. అరణ్య ప్రాంతంలో నడిపిస్తున్నప్పుడు కోపముతో కర్రను కొట్టి నీళ్లను తెప్పించినాడు. విసుకక ప్రార్థన చేయాలని ప్రభు జ్ఞాపకం చేశాడు. విసుకక నీ ప్రార్థన అంగీకారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేశాడు. మనం ఎక్కడ ఉన్నామండి? ఆయన సన్నిధిలో ఉన్నాం. ఎక్కడ ఉండాలి? ఎటువంటి మనసు కలిగి ఉండాలి? పరిశుద్ధమైన మనసు కలిగి ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి. తను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు తన ప్రార్థనను హెచ్చిస్తాడు, తను నిన్ను నిలబెడతాడని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఎవరైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తారో వారిని లేవనెత్తుతాడు. ఇక్కడ చూడండి 77వ కీర్తన 10వ వచనంలో ఒక్కటి విషయం జ్ఞాపకం చేసుకుందామండి, ముగింపులోకి వస్తున్నాను. అక్కడ అంటున్నాడు 10వ వచనం చూసినట్టయితే, ఆయన దక్షిణాస్తము ఏ విధంగా ఉందట? మార్పు నొందునట్టుగా నాకు కలిగిన శ్రమ కారణము. అంటే మార్పు నొందాల. నువ్వు ఏ బాధలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ దాంట్లో ఉన్నావు, ఆ దాని నుండి మార్పు, శ్రమ నీకు రావాలంటే ఆయన చక్కటి సమాధానము మరి జవాబిస్తున్నాడు. యెషయా గ్రంథం చూసినట్టు 62 అధ్యాయం 2వ వచనంలో ఆ విధంగా చూసినట్టు మరి అక్కడ ఉన్న ప్రజలకు కూడా మరి ఆ 12 మంది శిష్యులకు కూడా మరి సమాధానము చెప్పడానికి మరి మరియమ్మ గారు వచ్చినారు. ఆ సమయంలో యేసు ప్రభు గారు ఏమన్నారంటే, అమ్మా ఇంకా నా సమయం రాలేదు. అక్కడ ఏమంటున్నాడు? చెప్పిన దానికి అంగీకరించి చెయ్యాలి. అక్కడ ద్రాక్ష రసం అయిపోతుంది. అక్కడ ఒకరికొకరు పొట్లాడుకుంటారు, ఒకరికొకరు శ్రమలు వస్తాయి, దుఃఖం వస్తుంది, అక్కడ ఇబ్బంది జరుగుతుంది. ఆ శ్రమలో కూడా కారణం మనం ఎటువంటి ఇబ్బంది కాకూడదు. ఆ పిండ్లి ప్రధాన యాజకుడికి కూడా ఎటువంటి అవమానం జరగొద్దని, అక్కడ శ్రమలు రావద్దని, ఇబ్బందులు కలగొద్దని మరియమ్మ గారు యేసు ప్రభు గారికి వారి శిష్యులతో చెప్తున్న మాట, మీరు ఇక్కడే ఉండి ఆయన చెప్పినది చెయ్యమనండి. మనం ఆయన చెప్పినది చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆ శ్రమ నుండి, ఆ బాధ నుండి, అన్నిటి నుండి కూడా తొలగిస్తాడని ప్రభుపేట మనం చేస్తున్న ప్రియులరా. మరి ఇంకా చూసినట్లయితే ఇంకా చాలా ఉంది, కానీ మరి నాకు ఇచ్చిన అవకాశం కొద్ది సమయమే కనుక మరి కొద్ది వాటితో ముగిస్తున్నాడు. మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి కూడా అంటున్నాడు, చెప్పిన ప్రకారంగా చేసినట్టయితే మరి ప్రతిది కూడా ముందుకు కొనసాగుతుందని అపోస్తుడైన మరి పౌలు గారు తిమోతి సంఘం మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులరా, మరి మనం చెప్పినది చేయలాగా మన కుటుంబస్తులందరూ కూడా దేవునికి లోబడి గొప్ప యాజకులుగా నిలబడినది నిత్యము ఆయన మహిమలో, ఆయన వెలుగులో నడిచే వారిగా ఉందాం. లూకాసు వార్త 18:1 ప్రకారంగా విసుకక నిత్యము ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలని ప్రభువు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియులరా, ప్రియమైన దేవుని సంఘస్థులారా, ప్రార్థన తీసుకుందాం ముగింపులోకి. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దినమందు విరిగి నలిగిన మనస్సును, పశ్చాత్తాపమైన మనసును మాకు అనుగ్రహించినందుకు నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అల్లాడు తండ్రి ప్రభా,
మరి సుంకర్ చేసినటువంటి ప్రార్థన, పరిసేవుడు చేసినటువంటి ప్రార్థన మీరు అన్ని కూడా ఎరిగినటువంటి దేవుడు కనుక నా తండ్రి ప్రభ, మరి సుంకరి ప్రార్థన అంగీకరించబడి విరిగి నలిగిన మనసు ప్రార్థన మాకు అనుగ్రహించండి. అన్నగారు చేసినటువంటి ప్రార్థన మీరు జవాబు ఇచ్చారు తండ్రి ప్రభ. పట్టుదల వంటి ఒక ప్రార్థన మాకు కూడా అనుగ్రహించండి. మా సంఘంలోను, బయటిలోను, కుటుంబస్తుల మధ్యలో, బంధుమిత్రులు మేము పట్టుదల కలిగి ఉండటకు, మన మందిర విషయం కొరకే తండ్రి ప్రభు ప్రార్థన చేసిన ప్రతీకంగా ఏ లైవ్ టెలికాస్ట్ చూస్తున్న ప్రతి బిడ్డలో ఏ సమస్య ఉందో, ఏ యొక్క బాధ ఉందో, ఆ సమస్య నుండి ప్రతి దాని పరిష్కారం పొందుకొనురు కాక వారు తండ్రి ప్రభ. వారి విసుకగా నిత్యమని ఎడల ప్రార్థన చేసినప్పుడు తండ్రి ప్రభ తగిన సమయం వరకు సమాధానం అనుగ్రహించి, తగిన సమయం వరకు మీరు జవాబు అనుగ్రహించి, తగిన సమయంలో వారి సమస్యలన్నీ కూడా తీర్చుమని ప్రార్థిస్తాను తండ్రి ప్రభ. నన్ను కూడా మీరు పరిశుద్ధపరచండి. ఇక ముందున్న సమయాన్ని కూడా ఎంతో ఆశ్చర్యకరంగా దీవెనకరంగా చేయండి. నీ ఆత్మతో నీ శక్తితో నింపి బలపరిచి విశ్వాస జీవితం ముందు కూడా సంగింప చేయమని మా ప్రభును మా రక్షణ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెడతాం తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడతాం. దేవుడు మరి చక్కటి మాట్లాడించినటువంటి మరి బ్రదర్కి పెద్ద వందనాలు. మరి యొక్క సమయంలో సాక్ష్యాలు చెప్పే సమయం. దేవుడు గత వారం నుంచి మరి ఈ వారం మధ్యలో దేవుడు చేసిన అద్భుతాలను సాక్ష్యాల ద్వారా మా సంఘంలో ఎవరైనా ఉన్నట్టయితే ముందుకు వచ్చినట్టయితే వారికి అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి మరి యొక్క సమయంలో మరి సాక్ష్యం కలిగి ఉన్నట్టయితే వారికి ఈ సమయము ఇవ్వడం జరుగుతుంది. ఉన్నారు ఎవరైనా? మొత్తం దేవుని స్తోత్రంలో సమయం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను పోయిన సోమవారం రోజు డ్యూటీకి వెళ్ళి వచ్చా. 8:30 టైంలో ఈయన భోజనానికి వచ్చిండు. భోజనానికి వచ్చి అన్నం తినకుండా కింద కూర్చొని అలా కళ్ళం నీళ్ళు రాసుకుంటాను. ఎందుకు అసలు ఆ రోజు ఇంత లేటుగా వచ్చి ఏంటి అన్నం తినడానికంటే ఏం మాట్లాడలేదు. సరేలే అని చెప్పేసి ఏమైంది చెప్పు, అన్నం తినుకోకుండా ఉంటున్నావు, అంత బాధపడుతున్నావు ఏంటి అన్నా అంటే, రుతా అసలు కూర్చొని కాళ్ళు అస్సలు కదలలేదు అన్నాడు. అయిపోయింది నా పని అనుకున్నానని చాలా బాధపడింది. నేను ఒక్కటే చెప్పా, మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన దేవునికి మనం పెట్టుకోవాలి కానీ మానవులకి ఏం చేసుకోవాలి. కాకపోతే నా బాధ నీకు, నీ బాధ నేను చెప్పుకుంటూ మనం బాధపడాల్సిన పని లేదు. మనకు దేవుడే ఆరోగ్యం ఇస్తాడు. ఇంత దానికి నువ్వు అసలు గుండె ధైర్యం చేసుకోవు, ప్రతిదానికి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ సమాధానం మాట్లాడు అని నేను అన్నప్పుడు, లేదమ్మా నా కాళ్ళు బాగా నొప్పులు వేసినాయి అని అన్నాడు. సరే అన్నం తిని వెళ్ళిపోయాడు. ఇంక నేనేం చేసా, ఇంకా గబగబా ఇంకా ఈరోజు డ్యూటీకి వెళ్ళి వచ్చి అలా బాగా అలసిపోయి వస్తా. నేను అలసిపోయి వచ్చినప్పుడు అసలు ఆనందం చేసుకోవద్దులే అని ఉదయకాలం సమయంలో చేసుకున్నాను అన్నట్టుగా అలాగే నీరసం కొడుకు నాకు కూడా అసలు బాగలేదు. ఆ పని చేసి నడిచేటప్పుడు కళ్ళు నడుమంతా నొప్పి లేసింది. అయినప్పటికీ ఇంకా ఆ మాట చెప్పడంతో ఎవరికి చెప్పుకున్నా ఏం కాదని ఇక నా మనసు కూడా వేదన పడుతుంది. సరే నేను గబగబ స్నానం చేసేసుకొని ఇల్లు తుడిచి మాపు పెట్టుకొని ఇంకా ఆయన వెళ్ళిపోయాడు. ఇంక నువ్వు డ్యూటీ కానీ అంటే సరమ్మ వెళ్తున్నాడు అన్నాడు. 15 నిమిషాలు 20 నిమిషాలు దగ్గర అరగంట సేపు మోకాళ్ళ మీద నేను అసలు కింద కూర్చోలేదు. అయినప్పటికీ దేవుని చిత్తం అయితే నాకు మోకాళ్ళ ప్రార్థన కావాలయ్యా, నాకు కన్నీటి ప్రార్థన కావాలి, నీకు అదే ఇష్టం, నాకు స్వస్థత కావాలంటే, నాకు కన్నీటి ప్రార్థన కావాలంటే అట్లా కూర్చుంటుంటే కారిపోతుంది అనమాట. ఇంకప్పుడు ఒక అరగంట సేపు మొర పెట్టుకున్నప్పుడు, నువ్వేం భయపడమాకని ఒక స్వరం వినపడింది. సరేలే అని ఇంకా నీ చిత్తం అయితే నాకు ఎటువంటి బలహీనత లేకుండా చెయ్యన్నా. నిజంగా అలాగే నూతన సంవత్సరంలో నూతన హృదయం నేను 2025 సంవత్సరంలో ప్రతిరోజు డ్యూటీకి పోయి వచ్చి చాలా బాధపడేదాన్ని. అయినప్పటికీ నాకు నా దేవుడు అప్పటి నుంచి నూతన సంవత్సరంలోకి వచ్చినప్పటి నుంచి కొంచెం మోకాళ్ళ నొప్పులు ఏమి లేవు ఇంతవరకు. అప్పుడైతే ఊరికి ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని, రాత్రి ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని మోకాళ్ళ నొప్పులకి. నూతన సంవత్సరంలో అడిగిన దేవా నీ చిత్తం అయితే నాకు అసలు ఆ మోకాళ్ళ నొప్పులు కూడా తీసి, ఎందుకంటే ప్రభా నా స్థితిగతి నువ్వు ఎరిగిన దేవుడు, నీకు తెలియదు ఏమి లేదని ప్రార్థన చేసుకున్నా. ఆయన దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండుగా, చాలా ఇచ్చిండు. ఇంకా ఆయనే ఎట్లా పెద్ద వయసులో అయ్యాని నేను అది చెప్పే కానీ దేవుని చిత్తం ఎలాగుంది. అయితే ఇంకా ప్రార్థన చేసిన డ్యూటీకి వెళ్ళిండు. పొద్దునే
ఎప్పుడు 6 గంటలకు వస్తాడు. ఆ రోజు బుధవారం రోజు పొద్దున్నే 5 గంటలకే వచ్చిండు. వచ్చి చూతా అన్నాడు, ఏంటన్నా అసలు నాకు కాళ్ళు చాలా తగ్గినాయి అమ్మా అని అన్నాడు. నేను మొరపెట్టా, దేవా నాకు మళ్ళీ ఆ మనిషి ఎదురుపడేటప్పటికల్లా ఆ బాధ లేదని చెప్పాలా, నీ చిత్తమైతే ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గించు. ఎందుకంటే ఆయన దూరం వెళ్ళి కూడా డ్యూటీ చేసి మనిషి కాదు, ఏదో పక్కన ఉంది. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయన ఇంకా ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయని అన్నప్పుడు 5 గంటలకే వచ్చి నాకు కాళ్ళ నొప్పులు వచ్చి పర్వాలేదమ్మా తగ్గినాయమ్మా నడుస్తున్నాను అన్నాడు. చాలా సంతోషం వేసింది. నిజమే ప్రభు, నీ మాట చొప్పున మేము ఇంకా జీవిస్తున్నాము. ఉన్న సమస్యలు తీసివేసి ఇప్పుడే కష్టం మంచిగా ఆరోగ్యం ఇచ్చిన ఆయన మేము కష్టం చేసుకోవటానికి ఇచ్చిన ఆయన అదే సంతోషం అని చాలా ఆనందపడిపోయాను. అయితే మన శుక్రవారం రోజు మా ఇంట్లో ప్రార్థన జరిగింది. దేవుడు సూటిగా మాట్లాడిన నాతోటి, దేవా ఎంత మంచి విశ్వాసంలో నేనేమన్నా వెనపడిపోయానేమోనని ఈ ప్రార్థనలో ఏమైనా తగ్గానని నేను దిగిలి పడ్డా. అయినా దేవుడు సూటిగా నాతో మాట్లాడిండు దైవజనులతోటి. చాలా సంతోషం వేసింది నాకు. నిజంగా చాలా వచ్చిన 3-4 అయినా కానీ చాలా మంచిగా జరిగింది కోటం. అలాగే ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరు అలాగే సంఘం అభివృద్ధి కావాలని ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యం గట్టిగా చప్పట్లు కొడదాం. మరి చక్కని సాక్ష్యము అందించినటువంటి అమ్మగారికి ప్రత్యేక వందనాలు. మరి మనందరూ ఉన్నటువంటి స్వరూప్ కూడా మరి తన సాక్ష్యాన్ని పంచుకుంటారు. మరి దాని తర్వాత మనం ముందుకెళ్దాం. ఆ సాక్ష్యం ఏమంటే, చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఇక్కడ సింహాసనం మీద సంఘ కాపరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా సంఘమే నా సాక్ష్యం ఏమంటే, నేను డిసెంబర్ 23వ తారీఖు మన 20వ తారీఖు సెమికృష్ణ చేసి ఊరికి వెళ్ళిపోయినా. ఊరికి వెళ్ళిపోతే అక్కడ మీటింగ్స్ పెట్టారు. అక్కడ అంత బాగానే జరిగింది. నాకు 4వ తారీఖు రావాల్సింది. రైల్వే ఎగ్జామ్ కూడా మంచిగా రాశాను. సంఘం అందరూ ప్రార్థన చేశారు. అది రిజల్ట్ మరి మార్చిలో ఉండొచ్చు. నేను ఇక్కడ నుంచి అయితే 30వ తారీఖు నైట్ బయలుదేరినా. సార్ వాళ్ళకి ఫోన్ చేసి, డ్యూటీ దగ్గరకు ఫోన్ చేసి, సార్ ఇట్లా పరిస్థితి అంటే, సరే అమ్మా నువ్వు 9వ తారీఖు కొత్త బ్రాంచ్ ఉంది, నేను 1 year లోపల అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాము, నువ్వు అక్కడికి వెళ్ళాలి, నువ్వు ఒక 1 week అయినా పర్లేదు లీవ్ తీసుకొని అంటే సరే అని మెయిల్ పెట్టి ఒప్పుకున్నారు. నేను ఇంకా 9వ తారీఖు దగ్గర పడింది కదా అని ఇంటి దగ్గర ఇల్లు కట్టే కార్యక్రమం ఉంది. దేవుడు దానికైతే ఇప్పటి వరకు అయితే సకాలంగా దానికి కావాల్సిన వస్తువులు కానీ డబ్బు రూపం అయితే అన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ విషయంలో అయితే సంతోషమే. నూతన సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇస్తానంటే, నాకు ఘనమైన ఇల్లుకి పునాదికి ఉత్తరం ఇచ్చాడు దేవుడు. అదైతే జరిగింది. అదేవిధంగా మా తమ్మునికి హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో ఉండి నేను 7 రోజులు అయ్యి ఆ ఇంటికి సామాగ్రి అన్ని సమకూర్చి వచ్చేసరికి 8వ తేదీ అయింది. 8వ తేదీ పొద్దున ఇక్కడ వచ్చి డ్యూటీకి వెళ్దామని సార్కి ఫోన్ చేస్తే, సరే రామ్మా అని అన్నాడు. వెళ్ళినా అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ మాత్రం, నువ్వు మాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అసలు ఇక్కడ హైదరాబాద్లో ఉండడమే చాలా కష్టం. అంటే శాలరీ కూడా ఇప్పటిదాకా అయితే అన్ని మొత్తం ఐడి కార్డులు గీడి కార్డులు మొత్తం నాకు సంబంధించినవి మొత్తం వదిలేసి అక్కడే ఇచ్చేసి వచ్చా. ప్రభు అసలు నేను ఇంకా వచ్చి మళ్ళీ సండే ఇక్కడ ప్రార్థన జరిగితే కలెక్టర్ ఓపెనింగ్ రోజు ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తే, మండే పొద్దున 9 గంటలకు అన్నకు మల్లేశానికి ఫోన్ చేస్తే, ఒక్కటే రోజు మండే రోజు పొద్దున 6 కంపెనీలకు ఇంటర్వ్యూ పెట్టి 5 కంపెనీలు దేవుడు సెలెక్ట్ చేసి మంచి కంపెనీలో పోయిన 2 రోజులకే మంచి జాబ్ దేవుడు అయితే అనుగ్రహించాడు. అక్కడ కూడా నైట్ షిఫ్ట్ ఏం లేవు, జనరల్ షిఫ్టే ఉంది. దేవుని అయితే మా ఈ పాఠశాల రావడానికి కొంచెం ప్రార్థన చేయండి. అదేవిధంగా మా తమ్ముని ఆరోగ్యం అయితే మరీ చాలా బాధ ఉంది. చిన్న వయసు, మా ఫ్యామిలీలో అదే చాలా పెద్ద బాధ. దయచేసి మా గురించి, మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి ఈ సంఘాన్ని కోరుతున్నాను. ఈ సెక్షన్ చిన్న సాక్షి దేవుడి గురించి ఉందాక గట్టిగా చప్పట్లు కొడదాం. మరి నిజంగా చక్కని సాక్ష్యమును పంచుకున్నటువంటి బ్రదర్ను దేవుడు దీవించి ఆశ్రయించినాక, మరి వాడు నిర్మాణంలో ఉన్న ఇల్లు, అదేవిధంగా వారి తమ్ముడు మంచి ఆరోగ్యం విషయంలో మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే మరి చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తమై మన మధ్యలో ఉన్నటువంటి మరి ప్రార్థన సంజయ్.
స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. మహానటుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగాల ప్రభు, జాలిగల తండ్రి, మీకు వేలాకినైనా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. అవునైనా దైవజనుడు చెప్పినట్టు నాయన కీర్తన గ్రంథం ఎంతగానో మాతో సూటిగా మాట్లాడయ్యా. నిజమే తండ్రి, ప్రార్థన తగ్గిపోయిన దేవా, మా ప్రార్థన బలము శక్తి లేదయ్యా. మీ శక్తిని బలాన్ని మాకు దయచేయమని ప్రార్థనలోనైనా ఆసక్తి ప్రార్థన దేవా అయ్యా, శక్తి మంది ప్రార్థన మాకు దయచేయమని అన్న ప్రార్థన అంటేనైనా విసుకకుండా ప్రార్థన చేసి మాకు భాగ్యము బలము శక్తిని మాకు దయచేయమని అయ్యా. సంఘాన్ని అందరూ కూడా ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో మేము అందరూ కూడా కూడుకొని దేవా మేము నడిచి విధానంగా దేవా మాకు దయచేయమని అయ్యా మేము అడుగుతున్నాం తండ్రి. అయ్యా, వచ్చిన బిడ్డలు ఇంకానైనా రాలేదు దేవా, ఆ బిడ్డలందరూ వచ్చి వారం దేవా మీరు నడిపించమని సమయం ఇచ్చేలాగా దేవా సహాయం చేయమని దేవా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అయ్యా నాన్ని మీ ప్రార్థన మేము ముఖ్యంగా దేవా మిమ్మల్ని మేమందరం ప్రేమించింది ఎవరైతే నాయన నా మందిరం అడుగు పెడతారో వాళ్ళకి సమస్తంగా నేను సమస్తం ఇస్తానని దేవా మీరు వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. అయ్యా మేమైనా తండ్రి వెనక చెంద అయ్యా మీరు వాగ్దానం ఇచ్చే దేవా ఆ మాట ఇచ్చి నెరవేర్చిన గొప్ప దేవుడు తండ్రి. అయ్యా మీ మాట పక్కన మేము నడిచి మీ వాక్యం పట్ల మేము జీవించి జీవం మాకు దయచేయాలి. అయ్యా బిడ్డల సాక్ష్యం చెప్పారయ్యా, ఆ సాక్ష్యం పెట్టిదేవా మీరేనైనా ఇంకానైనా అనేక బిడ్డలు దీవించి ఆశ్రయించమని దేవా అనేకనైనా బిడ్డలందరూ కూడా సాక్ష్యం చెప్పి బిడ్డలాగానైనా అందరినీ వాడుకోమని అలాగే మీరు చేసిన ఉపకారం మీరు చేసిన ఎంతగానోనైనా కార్యం దేవా ఏది దాచుకోవద్దుకునే 10 మందికి నేను తెలియపరిచేలాగానైనా మీరు మాట్లాడని మీరు చెప్పాలన్నది మేము అదే రీతిగా దేవ అందరికీ నేను మీరు చేసిన మేలు దేవ అందరు చెప్పి విధానంగా దేవ మాకు సహాయం చేయండి. మీ సాక్ష్యాల ద్వారా దేవ అనేకమైనా బిడ్డలకందరికీ మేము సువార్త ప్రకటించే భాగ్యం మాకు అందరికీ దయ చూపించమని మీ మాటలు నేను ప్రతి బిడ్డ నిజమేగా అయ్యా మీరు పంటనైన విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువైపోయినారయ్యా. మీ పనిముట్లుగా మమ్మల్ని వాడుకమైన మీ విస్తారమైన పనులాగా మాకు దయ చూపించమన్న దేవా మేము అడిగి వెనుకుంటున్నాం దేవా. అలాగే నేను దైవజనులు మీరు సాక్ష్యం అది ఉంది పాటలు మీరు కీర్తించుకుని అయ్యా ఆనందంగా అయ్యా కనపరచుకుని అయ్యా సాక్ష్యంలో నేను కనపరచుకున్నాను. అలాగే నేను వాక్యం దాని దేవా మాతో నాటి సూటిగా మాట్లాడి మీ మాటనైనా మనిషిని నిలబెట్టుకుని నోరుగా బోరుగా వాడుకోమని దేవా మీరు మాతో సూటిగా మాట్లాడి మీ వాక్యాన్ని పైన మీ నీరు కట్టి పాలించి జీవించి జీవం మాకు దయచేయమని ఈ చిన్న మనవి తండ్రి మీ సన్నిధిలో పాదల్లో చేర్చుకుని మా ప్రభు మా రక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మరి ఒక సమయంలో మరి వాక్యమును మనం కొద్దిసేపు విందాం. మరి అందరు బాగున్నారా? బాగున్నవారు గట్టిగా హల్లెలూయా చెప్తారా? చాలా బాగుంది. ఎట్లా చెప్పగలిగిన చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి దేవుడు మళ్ళీ అదే విధంగా బాగుండాలని ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉండాలని దేవుడు ప్రార్థిస్తూ మరి సంతోషం. మరి చిరవచ్చి మీ అందరికీ మన ప్రవీణ యేసునామములో వందనాలు చెల్లిస్తూ వాక్యంలోకి వెళ్దాం. మరి అందరికి తెలిసిన వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం, ధ్యానించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడెలాగు జన్మింపగలడు? 2 మార్లు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను చాలు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా మనము కొత్తగా యేసుక్రీస్తు కొరకు జన్మించాలి. హల్లెలూయా. కొత్తగా మనము దేవుని కోసము జన్మించాలి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఉన్న మనం అందరం కూడా ఎవరి యందు ఉన్న మనం అందరం కూడా యేసుక్రీస్తు నందు మనం అందరం కూడా మరి కొత్తగా మనము ఈరోజు జన్మించిన తర్వాత మనం ఎప్పుడు కూడా పాతపడవద్దు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము పాతపడవద్దు. పాతపడవద్దు అంటే మనం కొన్న వస్తువులన్నీ పాతగైపోతాయి.
ఏమని మన బిల్డింగ్ కూడా పాతగా అయిపోతుంది. ఏ వస్తువైన బంగారమా అది కూడా పాత పడిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువులో మనం అందరం వచ్చాం కదా, వచ్చిన మనమందరం కూడా ఎప్పుడు దేవుడు ఇష్టపడేది ఏంటంటే మనం ఎప్పుడు కొత్తగా ఉండాలి. హల్లెలూయా. కొత్త సంవత్సరం వస్తుంది, పాత సంవత్సరం పోతుంది, పాతది పోతుంది, మళ్ళా కొత్తది వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న మనందరం కూడా ఈ సంవత్సరం ఎలా ఉండాలంటే యేసు ప్రభు కోసం మనం కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండాలంటే మనం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే పాతది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనము బ్రతకలేం దేవుని కోసం. కొత్తగా మనము మరి బ్రతకాలంటే యేసుక్రీస్తు మన హృదయములో ఉండాలి. యేసుక్రీస్తు ఎక్కడ ఉండాలండి? మన హృదయములో ఉండాలి. చాలా మంది ఒక గది కట్టి యేసయ్యను దోసేశారు. అందులోకి ఏం చేశారు? ఒక గది కట్టి యేసయ్యను అందులోకి పెట్టారు. వారి ఇల్లు మాత్రము చాలా పెద్దగా ఉంటది, కానీ యేసు ప్రభు కోసం మాత్రము చిన్నది కట్టేస్తారు. వాళ్ళ కొడుకు ఇల్లు పెద్దగా, బిడ్డ ఇల్లు పెద్దగా, భార్య ఇల్లు పెద్దగా, అతను ఉండడానికి చాలా పెద్దది కట్టుకుంటారు. కానీ దేవుని కోసం వచ్చేసరికి అసలు పనికిరాని స్థలంలో అక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తి ఒక మాట అడుగుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే నికోదేము. ఆ వ్యక్తి ఎవరు? నికోదేము. అతను ఏమడుగుతున్నాడంటే ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు. చాలు. ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు. ఎవరైనా జన్మ మరి పుట్టారనుకోండి, జన్మించాడు అంటే ముసలితనంలో జన్మిస్తారా, పసితనంలో జన్మిస్తారా? ఏమంటే నీలపూర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫేమస్ తెలంగాణలో. ఈరోజు అందరు పిల్లలు అక్కడి నుంచి పుట్టి బయటికి వస్తూ ఉంటారు, డబ్బులు లేని వారు కుటుంబాల నుంచి. మరి మనం చూడగలిగితే ముసలిగా తనంలో పుడతారా వారు అంటే ముసలితనంలో ఎవరు కూడా పుట్టారు. పుట్టిన తర్వాత పసితనంలో నుంచి ముసలితనంకి వస్తున్నారు కదా అనే ఒక ప్రశ్నగా మనకు మారిపోతా ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్న నికోదేముకు వచ్చి ఏమంటుండంటే 2 మార్లు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా. ఎన్నిసార్లు అంట? ఇప్పుడు కొత్తగా బ్రతకమంటున్నాడు, కొత్తగా జన్మించమంటున్నాడు అనగానే ఈయన ఎట్లా ఆలోచించాడంటే పుట్టేవాడు పసివాడు, బాలుడు పసితనంలో పుడతా ఉన్నాడు. కొత్తగా పుట్టాలి మళ్ళా అంటే మళ్ళా ముసలితనం వస్తుంది. ముసలివాడు ఎలా పుడతాడు? ఆల్రెడీ చిన్నవాడు పుట్టాడు చూశాడు, ముసలివాడు ఎలా పుడతాడు అనగానే మళ్ళా రెండోసారి తల్లి గర్భంలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఒక్కసారి బయటకు వచ్చినవాడు మళ్ళా లోపలికి పోతాడా? పోవడానికి లేదు. వచ్చినవాడు పైకి వెళ్ళాలి కానీ మళ్ళా తల్లి గర్భంలోకి పోలేడు అని ఆలోచించి యేసు ప్రభునే మళ్ళా అడుగుతా ఉన్నాడు. ఏంటయ్యా ఈ చిక్కు మాకు వేసావు అంటే 5వ వచనంలో అతడు నీటి మూలముగాను, ఒకటి, రెండోది ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యం ఉంది కదా, ఆ రాజ్యములో మనం అందరం కూడా వెళ్ళాలని సిద్ధపడి మనం అందరం రక్షణ తీసుకున్నాము కదా. మరి వెళ్ళేవారు ఎలా ఉండాలంటే కొత్తగా జన్మించాలి. ఆ కొత్తదనము మన బట్టల్లో ఉండొద్దు, మన చూపుల్లో ఉండొద్దు, మన ఆలోచనలో ఉండొద్దు. ఎలా ఉండాలంటే మన హృదయములో కొత్తగా బ్రతకడానికి ఏం చేయాలంట తెలుసా? ఒకడు నీటి మూలముగా గాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడు. ఇప్పుడు పుట్టిన ప్రతివాడు, వాడు ఎంత గొప్పవాడైనా ఎంత పేదవాడైనా, వాడు ఎవడైనా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ గోత్రము కలిగి ఉన్నా, కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. అప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. హల్లెలూయా. అర్థమైంది? ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే ఎలా ఉండాలి? ఫస్ట్ నీటి మూలముగా అంటే నీటిలో ఎందుకు వెళ్ళాలి అంటే మన పాపాలన్నీ కూడా
మురికంతా కూడా పోవాలంటే మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు శుభ్రపడతాం. ఈ శరీరం ఏం చేస్తుంది అంటే మట్టి నుంచి వచ్చింది కాబట్టి మన మీద మట్టి పడుతుంది అంతే. దుమ్ము నుంచి వచ్చింది కాబట్టి ఆ మట్టిలో దుమ్ము ఉంటది కదా, ఆ దుమ్ము మన మీద పడుతూ ఉంటది. ఏమంటే ఆ మట్టిలో ఉన్న నుండి దేవుడే మనని మహిమ శరీరంలోకి నడిపించడానికి ఏం చేస్తున్నాడంటే, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడు. నీటి మూలానికి సాదృష్టం ఏంటంటే మన శరీరములో ఉన్న మలినము, పాపము ఇదంతా కూడా తీసివేయడానికి ఆ నీటిలోకి వెళ్తా ఉన్నాము. అదే బాప్తిజం అనే కార్యక్రమం. ఇప్పుడు మన ఆత్మను కలిగి సిద్ధపడి మనం ఏం చేస్తున్నామంటే దేవుని రాజ్యములో మనం ఉండడానికి ఏం చేస్తున్నామని ప్రతి ఆదివారం కూడా మనం సంఘంతో సహవాసము చెయ్యాలి. అన్న చెప్పాడని కాదు, అమ్మ చెప్పిందని కాదు, సావాసములో ఉన్నవారే పరలోక రాజ్యానికి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. సావాసానికి మనము వేరుగా ఉన్నాం అనుకోండి, మనం ఫలించలేము, దేవుని రాజ్యానికి మనము చేరలేము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కగా మరి ఒక నికోదేము ముసలి ఆయనకు వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడంటే ఇంకేమంటుండే 7వ వచనం వచ్చేసరికి, మీరు కొత్తగా జన్మింపాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇంకేం చెప్తున్నాడు ఆయన? ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మించండి అనగానే అంటే చనిపోయి మళ్ళా పుట్టాలంటే ఎవరు పుట్టిస్తారు? పుట్టించేవాడు ఆయనే, మనని లోకంలో తీసివేసేవాడు. అంటే మన చేతిలో ఏమి కూడా ఏముంది? మన చేతిలో ఏముంది తెలుసా? అవకాశం ఉంది. దేవుడు ఇచ్చిన అవకాశం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలంటే మనం దేవుని కోసమే ఉపయోగించుకోవాలి. కానీ ఇందులో నీకు భర్త, ఇందులో భార్య, ఇందులో పిల్లలు, ఇందులో ఇల్లు, ఇందులోనే మన చదువు, ఇందులోనే మన స్టడీ, జాబ్ ఇవన్నీ చేసుకున్నాడు మంచిదే. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటేనే మంచిది. దానికి మించిందా మనం అంతా కూడా ఒక రోజు దేవునికి లెక్క చెప్పాలి. నాకు లెక్కలు రావయ్యా అంటే ఊకుంటాడా దేవుడు? చదువు రాదయ్యా అంటవా? అనలేవు. దేవుడు అడిగిన దానికి మన నోరు నిన్న ఉన్నట్టు చెప్పాలి. మనం అబద్ధం చెప్తామంటే కూడా మన నోటి నుంచి అబద్ధం అనేది దేవుని దగ్గర మాట్లాడినప్పుడు రాదంట. హల్లెలూయా. లోకంలో అందరికీ చెప్పడానికి మంచి వచ్చాడో చెప్తాము, కానీ దేవుడు అడిగినప్పుడు మన నోటి నుంచి నిజం వస్తుంది, కానీ అబద్ధాన్ని చెప్పడానికి కూడా అవకాశం అక్కడ లేదు. కాబట్టి మనం అందరము కూడా మరి యేసు ప్రభు కోసం కొత్తగా జన్మించాలి. కొత్త సంవత్సరంలో మనం ఏం చేసామంటే పాతవన్నీ కూడా తీసేసాం. పాతవన్నీ ఏం చేసామంటే తీసేసాం. పాతవి తీయడానికి, ఇంట్లో ఉండడానికి నువ్వు ఇష్టపడకుండా మూటగట్టి ఏం చేసావు? ఎంత దూరంలో వేసావు? చెత్త దాంట్లో వేసావు. మరి నీలో ఉన్న పాతది అంతా కూడా తీసివేసుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలంటే యేసు ప్రభు కోసము కొత్తగా కనపడాలి. కొత్తగా కనపడాలంటే నీటిలో నుంచి వచ్చిన మనిషి ఏ విధంగా శుభ్రంగా కనపడతా ఉంటాడో యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ కూడా అదే విధంగా ఉండాలి. అప్పుడు దేవుని రాజ్యములో వెళ్ళడానికి అవకాశం దేవుడు మన అందరికీ అనుగ్రహిస్తాడు. మనం అందరం కూడా సిద్ధపడుతున్నాం అంతే. వెళ్తలేం పరలోక రాజ్యం. ఇంకా కేవలం ఏం చేస్తున్నామండి? మనం అందరం కూడా సిద్ధపడుతున్నాం. ఇప్పుడు విజయవాడకి వెళ్ళాలంటే సికింద్రాబాద్కి మనం టికెట్ ముందే బుక్ చేసుకోవాలి. ఆ ట్రైన్ రాకముందే మనం ఏం చేస్తామండి? పోయి ఉండాలి. లేదా ట్రైన్ వచ్చినప్పుడు నేను బయలుదేరుతా అంటే నీకోసం ఉంటుందా? ఉండదు. అంటే నువ్వు వెళ్ళావు, వెళ్ళి ఏం చేస్తున్నప్పుడు నిరీక్షణతో ఎదురు చూస్తున్నావు. వస్తుంది, నాకు ఒక బండి ఉంది, ఆ బండి నంబరు వచ్చినప్పుడు నేను అందులో వెళ్ళాలి. అది సిద్ధపాటు. నువ్వు వెళ్ళాలంటే ఊరికి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కడ కూడా లేదు. కాబట్టి చూద్దాం మరో మాట. 8వ రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం కూడా చక్కని మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు. చదువుకుందాం. 8వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుందాం. 4 శరీరానుసారులు 5 నుంచి శరీరానుసారులు శరీర విషయం మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు
ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. హల్లెలూయా. ఏమండి, ఆత్మానుసారమైన మనసు ఈ సంవత్సరం మనం సంపాదించుకోవాలి. ఎలాంటి మనసు అంటే ఆత్మానుసారమైన మనసు శరీరము సిద్ధం ఉందా, ఆత్మ సిద్ధపడి ఉందా? ఆత్మ సిద్ధపడుతుంది కానీ శరీరం ఏం చేస్తుంది? బలహీన పడతా ఉంటది. ఎందుకంటే ఈ శరీరానికి ఏం చేయాలి? 3 పూటలు పెట్టాలి. 3 పూటలు పెట్టాలంటే ఉదయం లేవాలి, ఉండాలి, ఆహారం భుజించాలి. ఇది తిన్న ఒక 10-15 నిమిషాలకు బలం వస్తుంది, ఎంబటే రాదు. ఏమని శరీరానుసారమైన మనసు ఉంచామా అది మరణానికి కారణమవుతుంది. అదే ఆత్మానుసారమైన మనసు మనం ఈ సంవత్సరం అంతా కూడా కలిగి ఉన్నామా అది జీవమును, అది సమాధానమును అయ్యి ఉన్నదంట. మరి మన మనసు ఎలా ఉంది? ఇప్పుడు మన మనసు ఏం చేస్తుంది సార్? మీకు తెలుసు, ఉదయం లేవగానే వండుకో భోజనం, తొందరగా వెళ్ళిపో అంటది. ఎవరన్నా భోజనం చేసి చెప్తారా? ఎవరికి కూడా చెప్పరు. నీ శరీరానుసారమైన మనిషి ఏం చేస్తాడు? 5ంటికి లేవాలని రాత్రి డిసైడ్ అయ్యాడు అనుకో, 4ంటికి అలారం పెట్టుకో. నేను చెప్పానా? మీరే పెట్టుకుంటున్నారు. అంటే శరీరానుసారమైన మనిషి ఏం చేస్తుందంటే మీకు జ్ఞాపకం చేస్తుంది, మీ శరీరాన్ని లేపుతుంది. ఉదయం లేచినప్పుడే పారిపో, పని చేసుకో, కష్టపడు, ఇల్లు కట్టు, ఆ కట్టిన ఇంట్లో ఉండు, భూమి కొను, బట్టలు కొను. ఈ మనసుతోనే కదండి శరీరానుసారంగా మనం అందరం బయట తిరుగుతున్నాం. ఈ మనసుతోనే కదా అండి మనం అందరం, ఈ ఆలోచనతోనే కదండి మనం అంతా కూడా మన పనులను చేసుకుంటున్నాం. మరి ఆత్మానుసారమైన మనసు ఎప్పుడు వస్తుంది? కొత్తగా జన్మించి ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడే ఆత్మానుసారమైన మనసు మనకు వస్తుంది. మనకి ఎట్లా వస్తుంది తెలుసా? శుక్రవారము ఆత్మానుసారంగా ఉంటాం, శనివారము, ఆదివారము, మిగతా రోజంతా కూడా శరీరానుసారమైన మనసుతోనే మనం ఏం చేస్తున్నాం అంటే ఆత్మాను కార్యములను మనం కలిగించడం లేదు. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశ ఉంది, కానీ సిద్ధపాటు లేదు. ఆశ ఉంటే సరిపోదండి. రన్నింగ్ రేస్ లో నేను ఉరుకుతాను నిలబడ్డాడంట ఒక వ్యక్తి. విజిల్ వేయగానే ఉరకాలి. లేదు నేను నిలబడతా అంటే గెలిచినట్ట. ఉరకాలంటే నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, కానీ నీ పరిగి ఏం చేయాలి? నీ నడకను స్పీడ్ పెంచాలి. ఏమంటే దేవుని కోసము ఈ సంవత్సరం అంతా కూడా మనం ఆత్మానుసారమైన మనస్సుతో దేవుని కార్యములను మనము చెయ్యాలి. యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనంలో చక్కని మాటలు పౌలు భక్తుడు మరి ఇక్కడ రాస్తా ఉన్నాడు. చదువుదాం. యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. 5వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు యేసును ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్నారో వారందరూ కూడా మరి ఎవరి ద్వారా పుట్టారంట? వారందరూ కూడా దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. హల్లెలూయా. ఏమండి, పుట్టించాడు కదా దేవుడు మన అందరినీ కూడా. మన తల్లికి అన్నదా? మనని తల్లికి అన్నదేమో, బయటకు తీసుకొచ్చిందేమో, మంచిది. మరి తల్లి లోపలికి తీసుకొచ్చింది ఎవరు చేశారండి? గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చేశారా? ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చేశారా? మన ఇల్లు కట్టాలంటే అన్ని బయట ఉంటే అన్ని తీసుకొని కొనుక్కొని రావాలి. సీకులు ఒక దగ్గర, సిమెంట్ ఒక దగ్గర, కంకర ఒక దగ్గర, పెయింట్ ఒక దగ్గర. ఏమంటే దానికి కావాల్సినవి అన్ని కూడా మనం బయట దొరుకుతాయి కాబట్టి తీసుకొని వస్తాం. మన చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు ఎక్కడ దొరుకుతాయి? ఇవన్నీ కర్నూలులో దొరుకుతాయా? ఆంధ్రలో దొరుకుతాయా? ఎక్కడ దొరకవు.
ఎక్కడ దొరుకుతుంది తెలుసా? దేవుడే మనకు ఇచ్చేవాడు, అమ్మేవాడు కాదండి. దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తును ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే తెలుసుకుంటాము, ఎరుగుదుము. హల్లెలూయా. ఏమండి, మనము ఆ విధంగా ఉండగలుగుతున్నామా? పుట్టించిన వాడు దేవుడే, పుట్టించిన మనల్ని మళ్ళా తిరిగి దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నామా? అది ఒక ప్రశ్నలాగా మారిపోతుంది కదా. మనము ఎలా ప్రేమిస్తున్నామంటే, ఏదో సమస్య రావాలి మనకు దేవుని ప్రేమించాలంటే, మోకాల్లో ఉండి ప్రార్థన చేయాలంటే ఏదో ఒక సమస్య మనకు రావాలి. సమస్య లేకుంటే మనము మోకాలు ఉండి ప్రతిదినము ఉన్నా లేకున్నా మనం ప్రార్థించే గుంపులో ఉండగలుగుతున్నామా? దేవుని ఎలా వాడుకుంటున్నారు ప్రపంచం అంటే, బయట బ్యాంకు వాళ్ళు ఏటీఎం సెంటర్లు పెడతారు కదా. ఎందుకు పెడతారో తెలుసా? మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు బ్యాంకులు తెరిచి ఉండవు. ఏటీఎంకి వెళ్ళిపోయి డబ్బులు తెచ్చుకోండి అంటే, అవసరం ఉన్నప్పుడే మనము దాన్ని ఉపయోగించుకుంటాం. దేవుణ్ణి కూడా ప్రపంచం అంతా కూడా ఎలా ఆలోచిస్తుందంటే, ఏదో మనిషికి అవసరం ఉండాలి, ఆ కుటుంబానికి అవసరం ఉండాలి, అప్పుడే దేవుణ్ణి చెయ్యి పట్టుకొని నడుస్తా ఉన్నారు. ఏమంటే వీళ్ళు కాదా నమ్మక దోకులు? దేవుని పేరు చెప్పుకొని దేవుణ్ణి పైన ఆధారపడి నీటి మూలంగా బాప్తి తీసుకొని ఆత్మానుసారంగా నడుచుకోవాలని, దేవుని మనసు కలిగి ఉండాలని ఎన్నో విషయాలు దేవుడు మనకు బైబిల్లో రాసి ఉంచితే మనం దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం? కేవలం బ్రతకమంటుండ్రు దేవుని కోసం అంతే. మొదటిగా ఆయన ఏమి ఇవ్వమంటలేడే, ఖాళీ బ్రతకమంటుడు. బతికి చూపించండి, నా కోసం మిమ్మల్ని ఈ లోకానికి పంపించాను కదా అని అడుగుతా ఉన్నాడు దేవుడు. మనం ఏం చెప్పగలుగుతామండి దేవునికి? పుట్టిన తర్వాత విడిచిపెట్టాడు అనుకో దేవుడు, పెరుగుతామా మనము? ఏమని పెరుగుతాం మనం? మనం పెరగాలన్నా కూడా దేవుడే. పెరిగే కొద్దికి మాట రావాలి, పెరిగే కొద్దికి చూపు రావాలి, పెరిగే కొద్దికి నీ రుచి తెలవాలి తినే ఆహారంలో, పెరిగే కొద్దికి నీకు అన్ని కావాలి. ఇవన్నీ ఇచ్చేదే దేవుడు. అమ్మ ఇచ్చిందంటో, బ్యాగ్ ఇచ్చింది అమ్మ, స్కూల్ ఫీజు కట్టింది అమ్మ, షూస్ కొన్నది అమ్మ. ఇవే చేయగలుగుతుంది శరీరానికి, కానీ ఆత్మకి ఏమని చేయగలుగుతుందా? అమ్మ ఏమని చేయగలుగుతుందా? ఏమీ చేయలేదు. ఆత్మను పరలోక రాజ్యానికి నడిపించడానికి దేవుని వాక్యం మనకు సహాయపడుతూ ఉంది. ఇది గొప్పదండి, ఇది గొప్పది. ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. ఇంకేమంటున్న 3వ వచనము, మనం ఆయనను ఆజ్ఞను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. మన విశ్వాసముతోనే మనం లోకాన్ని జయించగలం తప్ప ఆ విశ్వాసము యేసు ప్రభువులో ఉన్న విశ్వాసం. విశ్వాసంతో బ్రతకాలంతే. లోకాన్ని జయించాలి. లోకంలో ఏమి మంచి లేదండి. లోకంలో ఎంత దూరం వెళ్ళినా అంత దూరం పాపము విస్తరించింది. అందులో పడకుండా ఉండాలంటే నువ్వు కలిగి ఉండాల్సింది ఏం తెలుసా? నీకున్న విశ్వాసం. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఆవగింజంత విశ్వాసం అన్న నీలో ఉంటే చాలు. ఉంటుందా? అన్నీ ఉంటాయి మన దగ్గర, కానీ ఆ అంత చిన్న విశ్వాసం కూడా మన లోపల ఉండదు. ఉండాలంటే ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. సంవత్సరం మారుతుంటది, సంవత్సరం డేట్ మారుతుంటది, రోజు మారుతుంటది. మరి నీ జీవితం ఎప్పుడు మారాలి? లేదు ప్రభువా వచ్చే సంవత్సరం మారుతా అంటే వచ్చేసింది, సంవత్సరం అయిపోతుంది కూడా. మనం ఎలా ఉండాలి దేవుని కోసం? ఎలా జీవించాలి? ఏమండి ఇంకా చదువుతానంటే 5వ వచనంలో, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? అంటే యేసు ప్రభు నమ్మకుండా లోకాన్ని జయించలేమా? లోకములో అంటే జయించాలంటే లోకములో ఏముందండి?
పాపం ఉంది, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబము. ఏమని శరీరం ఏం చేస్తుంది? నీ ఆశ పుట్టిస్తూ ఉంటది. అది ఎలా పడుతుంది తెలుసా? నీ కంటి చూపుదారనే. నేత్రాశ, శరీరాశ ఫస్ట్ శరీరం, రెండోది నేత్ర, తర్వాత జీవపు డంబం అంటే పక్కవారు మంచి ఇల్లు కట్టారు, నేను వారికన్నా 2 ఫ్లోర్లు కట్టారు. అదే జీవపు డంబము. ఈ డంబము గురించి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు తెలుసా? వారికంటే నేనే బాగున్నా అని పరుగు ఉదయం లేచినప్పటి నుంచి బస్ స్టాండ్లు ఖాళీగా ఉండవు, రైల్వే స్టేషన్లు ఖాళీగా ఉండవు, ఎయిర్పోర్టు ఖాళీగా ఉండదు. ఇంకా ఎందుకు వెళ్తున్నావు అయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం చెప్తారు? మా కుటుంబాన్ని పోషించుకోవడానికి, మా కుటుంబముని పిల్లల్ని చదివించుకోవడానికి. ఎవరిని అడిగినా కూడా దేవుని పని కోసం వెళ్తున్నా, దేవుని కోసం నేను ముందుకెళ్తున్నాను ఎవరు కూడా చెప్పారండి. దారెంబటి ఎవరైనా చూడండి, ఒక్క నిమిషం కూడా ఆగదు. సిగ్నల్ దగ్గర కూడా అంత స్పీడ్ గా బిజీ షెడ్యూల్లో ఉన్న లోకంలో మనుషులు దేవుడు వాక్యం ఇచ్చి రక్షణ ఇచ్చి నిన్ను నడిపించడానికి యేసయ్యను భూమి మీదకి పంపించిన తర్వాత మనం ఇంకా ఎలా ఉన్నాము ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఏమంటే నీకంటే జంతువులు తేడా ఏంటంటే మాట ఇవ్వాలి అంతే. మనం ముందున్న కనిపిస్తున్న జంతువులకు దేవుడు మాట, నీ ముందు కుక్క మాట్లాడింది అనుకో, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కానీ ఎట్లుంటుందండి ఒక డాగ్? మన అందరం మనకే ఇంగ్లీష్ రాదు అనే బాధ మనకు వస్తుంది. అప్పుడప్పుడు కొన్ని చిలుకలు మాట్లాడుతాయంట, ఆశ్చర్యపోతూ ఉంటారు. అవికి నేర్పిస్తారు అంతే, ఇంకెక్కువ మాట్లాడు. ఏం నేర్పిస్తారో అంతే వరకే నేర్పిస్తారు, అవి మాట్లాడుతాయి. దానికి మించిన జ్ఞానము వీట్లకు లేదు. నిజంగా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు మనకు. ఆ జ్ఞానంతో మనం ఏం చేయాలంటే దేవుని కోసము బ్రతకాలి. నిజంగా ఒక పక్షి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి మళ్ళా గూటికి చేరేంత వరకు కూడా ఆహారం కొరకు ఏం చేస్తుందండి? ప్రతిదినము కూడా ప్రయాసపడుతుంది. కానీ ఏం చేస్తుంది తెలుసా? నీలాగా 2-3 ఇల్లు కట్టుకోదు, అది నీలాగా ఆలోచించదు. నిజంగా పక్షి కంటే గొప్పగా దేవుడు మనల్ని ఉంచాడు. మరి మనం ఎలా ఉన్నాం? కొన్ని పక్షులు మరి కొల్లేరు సరస్సు, ఆంధ్రలో నెల్లూరు దగ్గర, ఆ సరస్సు తీరు నుంచి మరి ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు ఎండాకాలంలో వచ్చి పక్షులు గూడు పెట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు కానీ ఏం చేసి వెళ్తాం, మళ్ళా తిరిగి వెళ్ళిపోతాయి. నిజంగా అవి రావడం అంత దూరం నుంచి ఎట్లా గుర్తు పెట్టుకుంటాయండి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ వాటర్ ఉన్నాయో చూసుకొని దాని పక్కన గూడు కట్టుకొని అవి మళ్ళా పెరిగి పెద్దగా ఈ పిల్లలు మళ్ళా రెక్కలు వచ్చేంత వరకు కూడా ఇక్కడే నివాసం చేసి ఏం చేస్తుంది తెలుసా? అక్కడ పోతాయంట. అవి వీళ్ళకి ఏమైనా రూట్ మ్యాప్ ఉందా? మనలా గూగుల్ మ్యాప్ లాగా ఏ మ్యాప్లు లేవు. అవి వచ్చినప్పుడు ఎట్లయితున్నాయో అట్లనే మళ్ళా తిరిగి వెళ్తామని. మనం కూడా పరలోక రాజ్యం నుంచి వచ్చామని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తాడు. మరి మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? ఆయన మీరు జ్ఞాపకములో లేరని యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు. ఆయన జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు మేమందరికీ జ్ఞాపకం చేసుకున్నాడు. నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని దొంగ ఎట్లయితే అన్నాడో మనల్ని కూడా దేవుడు ఏం చేశాడంటే అడగక ముందే మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి ఒకడు నీటి మూలముగా గాని ఒకడు ఆత్మానుసారంగా గాని జన్మించితేనే తప్ప పరలోక రాజ్యానికి చేరడానికి అవకాశమే లేదు. కొనుక్కుంటావా పరలోక రాజ్యం? అమ్మడానికి దేవుడు ఎక్కడ కూడా పెట్టలేడు. నిన్నే దేవుడు కొనుక్కున్నాడు, అది గమనించాలి. దేవుడు మనల్ని ఆయన సొత్తు అన్నాడు. ఇప్పుడు ఆయన సొత్తు అయితే ఆయన కోసం కదా మనం పని చేయాలి. మనం ఏదైనా ఒక వస్తువు షాప్ లో కొనుక్కొస్తే పక్క వారి కోసం పని చేయడానికి ఇచ్చినప్పుడు మన మనసు ఎట్లుంటుందండి? మిక్సీ ఇవ్వాలనుకోండి ప్రసన్నక్క, మనది వేరే వాళ్ళకి ఇస్తే బాధ. అదే మనది మన కోసమే కష్టపడి పని చేసింది అనుకో, అది ఎంత సంతోషం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా దేవుడు పిలిచాడు, ఆయన కొనుక్కున్నాడు. ఆయన ఎలా కొనుక్కున్నాడు అంటే 6వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయము 6వ వచనం. నీళ్ళ దారను రక్తము దారను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఆయన నీళ్ళల్లో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యమును అనగా సాక్ష్యమిచ్చువాడు
ఆత్మే. ఆ సాక్ష్యము ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళయు రక్తమును, ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత నీ పాపం అంతా పోవాలంటే నువ్వేం చేయాలంటే నీళ్ళలో మునిగి నువ్వు బయటికి మునిగేటప్పుడు అక్కడ పాస్టర్ గారు అడుగుతారు, నువ్వు యేసు ప్రభు సొంతంగా నమ్ముకుంటున్నావా, బలవంతం చేస్తున్నావా, ఎవరైనా నిన్ను ప్రేరేపించారా అంటే మనం సమాధానం చెప్తాం. ఏమని చెప్తాం తెలుసా? నన్ను ఎవరు ప్రేరేపించలేరు, నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నా, ఆయన కోసం బ్రతుకుతావా అమ్మా అంటే బ్రతుకుతా. కష్టాలు వస్తాయి, నిన్నే ఉన్నవారే ఎలవేస్తారు, అయినా పర్వాలేదని నువ్వు పాటిస్తావు. మరి ఆ మాట కట్టుబడి ఉండగలుగుతున్నావా? బయటికి రాగానే 2-3 నెలలు తర్వాత మనం మళ్ళా పాత స్థితికి వస్తా ఉన్నాం. మళ్ళీ ఎలా కొత్త బతకాలి మనం? ఇక్కడ నికోదేము అడిగినట్టుగా నేను ముసలివాడు మళ్ళీ ఎలా పుడతాడు, రెండోసార్లు జన్మింపగలడా అనే ప్రశ్న నువ్వు వస్తే నువ్వు ఆశ్చర్యపడే అవసరము లేదు. ఒకడు నీటి మూలము గాని ఒకడు ఆత్మ మూలము గాని జన్మించితేనే గాని పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కొత్త సంవత్సరానికి ఉండాలి, కానీ మనకు ఉండకూడదు. మనకు ఎలా ఉండాలంటే కొత్తగా బ్రతకాలి అంతే. తీర్మానం చేసుకుంటాం మనం అందరం. ఏమని తీర్మానం అంటే, పాత దానికంటే ఈ సంవత్సరం చాలా బాగా దేవుని కోసం నేను, పోయిన సంవత్సరం కూడా అదే తీర్మానం బతికేమని. అంటే మన మాటలు ఎలా ఉన్నాయంటే కట్టుబడి లేదు, కట్టుబడి మనం ఈ సంవత్సరం ముందుకు వెళ్ళాలి. ఇంకా మనం చూడగలుగుతానంటే మరొక మాటం చూద్దాం. రోమా పత్రిక లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం, ముగించుకుందాం త్వరగా. లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. 8-16 లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. ఎవడును దీపము ముట్టించి పాత్రలో కప్పివేయడు, మంచము కింద పెట్టడు, గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీప స్తంభం మీద దానిని పెట్టును. ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నాడు. ఒక దీపము వెలిగించి మంచం కింద పెట్టాడు ఒక వ్యక్తి, అందరికీ కనిపించడానికి. లోపల ఉన్నవారు బయట ఉన్నవారు లోపలికి రావడానికి ఆ దీపం ఏం చేస్తున్నాడంటే అతను దీప స్తంభం మీద, ఒక పెద్ద స్తంభం మీద దాన్ని ఉంచుతా ఉన్నాడు. అప్పుడు ఆ దీపము కింద ముట్టించాడు, తీసుకొచ్చి ఏం చేశాడండి, దాని మంచం కింద పెట్టకుండా ఏం చేశాడు, పైన పెడతా ఉన్నాడు. ఎందుకు ఈ పైన పెడతా ఉన్నాడు అంటే బయట ఉన్నవారు లోపలికి రావడానికి. హల్లెలూయా. బయట ఉన్నవారు లోపలికి రావడానికి అది కనపడాలి ఇప్పుడు లోపలికి వచ్చేవాడు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు అంటే అది పైన ఉంచుతా ఉన్నాడు. ఇప్పుడు బయట ఎవరున్నారు, లోపల ఎవరున్నారు అనేది మనకు తెలియాలి. అంటే మనము సంఘంలో ఉన్నామంటే లోకంలో ఉన్నవారి కంటే గొప్పవారం ఇప్పుడు. హల్లెలూయా. అంటే లోకములో ఉన్నవాడు ఎవడంటే బయట ఉన్నాడు. ఇప్పుడు బయట వాడు తిరుగుతా ఉన్నాడు, వాడి కుటుంబం కట్టుకోవడానికి, పని చేసుకోవడానికి, పొలం దున్నడానికి, ఇల్లు కట్టుకోవడానికి, నారు నాటడానికి, ఇదంతా చేయడానికి బయట ఉన్నాడు. వాడు లోపలికి రావాలంటే ఇప్పుడు ఇది లోపల చీకటి కనపడద్దు. హల్లెలూయా. సంఘం ఎలా ఉండాలి, చీకటిగా కనపడద్దు. ఇప్పుడు లోపల ఉన్నవాడు ఏం చేయాలంటే వెలిగించాలి, అది ఆరిపోకుండా చూసుకోవాలి. అప్పుడే బయట ఉన్నవాడు లోపలికి రావడానికి అవకాశం ఉంటది అని తెలియజేస్తూ ఏమంటుండంటే 17వ వచనంలో, తేటపరచబడినది రహస్యమేదియు లేదు, తెలియజేయబడును, బయటపడకమును ఉండును, మరుగై ఉన్నది లేదు, కలిగి ఉన్న వారికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనకూడదు, తీసివేయబడును గనుక మీరెలాగు వినుచున్నారో చూచుకొనుడని. మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకోండి అని తెలియజేస్తుంది. ఇవన్నీ యేసు ప్రభు చెప్తా ఉన్నాడు యెరూషలేము అనే మందిరంలో.
ఇవన్నీ కూడా చెబుతా ఏం చేస్తుందంటే 19వ వచనం వచ్చేసరికి ఆయన తల్లియు సహోదరులైన ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రారంట. యేసు ప్రభు నుంచున్నాడు ఇక్కడ. ఆలోచిద్దాం, గుంపుగా జనాలు ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ అడిగిన బిడ్డలు యేసు ప్రభుతో ప్రయాణము చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏ ప్రయాణం చేస్తుంటే ఆయన తల్లి వచ్చింది మరియా, ఆయనతో పాటు వచ్చారంట. ఇప్పుడు ఇల్లు వదిలేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? 12వ సంవత్సరం నుంచి తండ్రిని అందరినీ వదిలేసి ఏంటంటే ఈ బైబుల్ మన దగ్గర ఉన్న బైబుల్ పట్టుకొని ఏం చేస్తుందంటే యేసు ప్రభు అందరికీ బోధన చేస్తున్నారు. మనలాగా ఇది 66 పుస్తకాలు ఇట్లా పుస్తకముల రూపంలో లేదు. అప్పుడు ఎలా ఉందంటే గంధపు చెక్కలు, దాని తర్వాత మరి జంతువుల చర్మం మీద ఇది ఉంది. ఎంత కష్టం అండి! యేసు ప్రభు నిజంగా ఎంత కష్టం ఉంటే అది తీసుకొని వెళ్ళి ఈరోజు ఫోన్లలోకి వచ్చేసింది, ఈరోజు బైబిల్లోకి వచ్చేసింది. పుస్తకాలలోకి వచ్చేసింది, ఈరోజు క్యాలెండర్ల మీదకి వచ్చేసింది, గోడల మీదకి వచ్చేసింది వాక్యము. ఎంత సులువు! కానీ ఆ కాలంలో యేసు ప్రభు అందరికి పరిచయము వాక్యమును అందిస్తా ఉన్నాడు. ఆదికాండం ఒక లారీ నిండుంటది గంధపు చెక్కలో చర్మపు వస్త్రాలలో. ఏది? ఆదికాండం 2వ అధ్యాయం 3వ గ్రంథం ఏంటంటే ఒక లారీ వచ్చేయాలి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి. ప్రకటన గ్రంథం అంటే 66 లారీలు రెడీగా ఉండాలన్నమాట వాక్యం తీసుకురావడానికి. ఆ కాలంలో నిజంగా అందరికీ వాక్యం అందించాలని ఎంతో ప్రయాసపడ్డాడు యేసు ప్రభు. ఆ గంధపు చెక్కలలో చూస్తూ వాక్యము ప్రకటన చేస్తూ ఉంటే వారి తల్లి వచ్చి వారి సహోదరులు వచ్చి కలవలేకపోతున్నారని ఆయనకు తెలియజేస్తున్నారు ఈ సంగతి వార్తను. అప్పుడు 19:20 వచ్చి అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన నీవు దేవుని వాక్యమును విని దాని ప్రకారం జరిగించు, మీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పిను. ఏం చెప్పాడండి ఆయన? వాక్యమును విని ఎవరైతే జరిగిస్తున్నారో వారే నా తల్లి, వారే నా సహోదరులు అని వారితో. మరి ఇక్కడ వచ్చిన మరి మరియమ్మ పరిస్థితి ఏంది? ఆమెతో పాటు వచ్చిన సహోదరుల పరిస్థితి ఏంది? అంటే దేవుని పని కోసము వదిలేసుకున్నాడా అంటే వదిలేసుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? అమ్మ ఫోన్ చేసింది అనగానే వాక్యము వినకుండానే వెళ్ళిపోతాం. మనం అనగానే పిల్లలు ఎగిరిపోతూ ఉంటారు. చిన్నళ్ళు అయితే తెలియదండి, 12 లోపల 20 లోపల సంవత్సరాలు అయితే తెలియదు. మరి పెద్దవాడికి ఏమైంది? మా ఊరు నుంచి వచ్చింది మా అమ్మ, గుంటూరు నుంచి నేను వెళ్ళాలని ఉరికిపోతారు. అంటే వాక్యమునకు వారు అంత ప్రార్థన ప్రయారిటీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇవ్వాలని మనకు తెలియజేస్తున్నాడు. కిందికి వచ్చేసరికి ఎవరైతే వాక్యమును విని దాని ప్రకారము జరిగించు, మీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. నిజంగా ఆ విధంగా యేసు ప్రభు చెప్పి ఏం చేశాడంటే వాక్యం మాత్రం ఆపడం లేదు. వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ఇస్తా ఉన్నాడు, పంచి పెడతా ఉన్నాడు. ఈ సంవత్సరం మనం కూడా ఆ విధంగా ఉండాలి. ఎవరైతే వాక్యం విని దాని ప్రకారంగా జరిగిస్తారో వారే నా సహోదరులు, వారే నా తల్లి, వారే నా సంఘస్థులు. జరిగించని వారి పరిస్థితి ఏమవుతుందంటే ఒక దినం పళ్ళు కొడుకునే పరిస్థితి, అక్కడ ఏడుపులు, బాధ, వేదన.
ఒక గంట అయినా మనం ఏడ్చామనుకోండి, పక్కవారు వచ్చి ఏం బ్రదర్ ఏడ్చుతున్నావు అని ఓదారుస్తాడు. కంట్లు తుడుస్తారండి. ఇట్లా చిన్నపిల్లలు ఏడ్చారనుకో, మామూలుగా తల్లి తిట్టిందని తండ్రి తిట్టాడంటే కచ్చిప్ తీసుకొని ఏం చేస్తారండి, ఏం కాదు లేవు అనుకో, చాక్లెట్ కొనేద్దాం, వాడు ఆగిపోతాడు అనుకుంటాడు. నరకంలో ఏడ్చేవారిని ఆర్పేవారు, తుడిచేవారు లేరు. ఎంత పరిస్థితి ఘోరంగా ఉందంటే 60 సంవత్సరాలు నిండిన తర్వాత, ఈ లోకం విడిచిన తర్వాత ఆ బాధ అనేది అది తెలుసుకున్నవాడే జ్ఞాని. హల్లెలూయా. అది తెలుసుకోకుండా, దాని ఆలోచన పెట్టుకోకుండా ముందుకెళ్ళి పాపములో పడి నరకానికి వెళ్ళేవాడు అజ్ఞానిగా మారిపోతాడు. కాబట్టి అది తెలుసుకొని మన ప్రయాణం మన ముందుకు వెళ్ళాలి. ఇందులో భర్త అని భార్య అని తెలుసుకోలేమా? ఒకరోజు బంధం ఏమవుతుందంటే చచ్చేంత వరకు నేను విడవనంటాడు. నిజంగా చనిపోయిన తర్వాత విడవలసిందే. విడిచామా వెళ్ళాల్సింది మహాలోకానికి. ఆ మహాలోకంలో తండ్రి ఏం చేస్తుందంటే ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి మనందరం కూడా విశ్వాసంలో కందైన అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాలి. మనందరం వెళ్ళగానే నిజంగా అక్కడ అబ్రహాం గారు మన కోసం ఎదురు చూసినప్పుడు వెళ్ళామనుకోండి, ఎంత సంతోషపడతారండి వాళ్ళు. అంతకన్నా ముందు మనకి ఎక్కువ సంతోషం ఉంటుంది తెలుసా. అమ్మా, ఇంత బాధ, రోదన, వేదన, ఎంత కష్టమో ఈ లోకం విడిచి నేను వెళ్తున్నా, యేసయ్యతో నేను ఎల్లకాలము నేను ఉండగలుగుతానని ఎంత సంతోషం అంటే. ఆ సంతోషం నీకు రావాలంటే, ఈ భూమి పైన ఎలా ఉండాలంటే కొత్తగా జన్మించిన బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. కొత్తగా జన్మించిన బిడ్డలు చూడండి, చెడ్డ మాటలు మాట్లాడతారా? అబద్ధాలు ఆడతారా? దొంగతనం చేస్తారా? వాళ్ళ లోపు కల్మషం ఉంటుందా? పిల్లలు కొట్లాడుకుంటారు. 2 నిమిషాల్లో వాళ్ళు ఏమవుతారండి, మళ్ళా స్నేహితులుగా. అదే కొట్లాడాము కదా అని చెప్పి వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటారా? పసి పిల్లలు వాళ్ళే మనము దేవునిలో రాజ్యంలో ఉన్నప్పుడే, పసి పిల్లలుగా ఉన్నప్పుడే, అలాంటి మనస్సు ఉన్నప్పుడే మనం పరలోక రాజ్యం చేరుకోవడానికి అవకాశము ఉంటది. యేసు ప్రభు వెళ్తా ఉన్నాడంట. వెళ్తా ఉంటేనంటే చిన్నపిల్లలందరూ అయ్యో యేసయ్య వచ్చాడు, యేసయ్య వచ్చాడు అని చెప్పి గుంపుగా వస్తున్నారంట, ఆడుకుంటూ ఆడుకుంటూ. పక్క జరగండి, పక్క జరగండి, పక్క జరగండి అని అనగానే అలా అందరినీ పక్కన పెట్టాడు యేసు ప్రభు. చిన్న పిల్లల వంటిదే పరలోక రాజ్యం, వారి నా యొద్దకు రానియండి అని వారికి ఒక లెసన్ చెప్తా ఉన్నాడు. అంటే మన మనసు ఎలా ఉండాలంటే పసి పిల్లలు కలిగినటువంటి మనసును మనం కలిగి ఉండాలి. ఇది ఉండాలంటే ఆత్మానుసారమైన మనసు మొదటిగా మనము కలిగి ఉండాలి. లేకపోతే కష్టం. నాకు 10 ఎకరాలు ఉంది, పరలోక రాజ్యం రాకపోతే నష్టమే. 10 ఇళ్ళున్నాయి ఫిలిం నగర్ లో, పరలోక రాజ్యం లేదు. ఈ లోకంలో ఎంత ఉన్నా ఎంత లేకున్నా పరలోక రాజ్యం అయితే 100% ఉండాలి. ఉండాలంటే నువ్వు దేవుల్లోనే ఉండాలి. లేకపోతే నేను అటు ఉంటా ఇటు ఉంటా అన్నవా, ఎటు కాకుండా పోతావు. నీకు నీవే డిసైడ్ చేసుకొని తీర్మానం చేసుకోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఐక్యమిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి ముందుకు వస్తే రాజేంద్ర బ్రదరు చెప్పబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. దాని తర్వాత మరి ఒక ప్రత్యేకమైన పాట మన మధ్యలో మరి రూతమ్మ గారు పాడుతారు. మనం దాని తర్వాత ఒక ప్రకటన ఉంది, అందరం గమనించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధ ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. ఇదిగో ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ మీ యొక్క కృపను బట్టి ఆయా చేరి వచ్చిన అందరినీ దీవించి ఆశీర్వదించి మీ యొక్క కృపను తోడుగా ఉంటున్నాను. విన్న వాక్యాన్ని మా యొక్క హృదయాల్లో నెమరు వేసుకొని మా జీవితాలు ప్రభా మార్చుకొని ఆయా మేము ప్రభా మీ సన్నిధికి రావటం ప్రభా పసి పిల్లల మనసు కలిగి ఉంటే సహాయం చేయకుండా దయచేసి మీ యొక్క కృపను తోడుగా ఉంచమని, సమస్త పరిమితమైన దయచేయమని, ఆయా మేము చేసిన తప్పుదలను మన్నించి ఎక్కడి నుంచైనా మా యొక్క హృదయాలు మార్చుకొని మీ సైన్యంలో వాడబడి పనిముట్లుగా ఉంటే సహాయం చేయకుండా దయచేయమని. అయా ఇటు ధన్యతలు లేని ఎందరో ప్రభు వారు ఆయా బయట అల్లాడుతున్నారు. వారందరినీ మీరు ఆయా మీ దగ్గరికి చేర్చి ఆయా మీ యొక్క కృపను తోడుగా ఉంచి మీ యొక్క వాక్యాన్ని రుచి చూపించమని, మీ యొక్క కృపను తోడుగా ఉంచమని, విన్న వాక్యాన్ని అనేక మందికి మేము ప్రచురం చేసేలాగా మీ యొక్క జీవితాలు మార్చుకునేలాగా ముందు కొనసాగిపోతాను.
వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ యొక్క కృపను తోడుగా ఉంచమని మీ దాసును మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన మీరు దాసుని ద్వారా మాట్లాడిన మాటలు మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుని ధన్యత దయచేసి మానవుడు వేసిన మరి ఊరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడినట్టయితే దేవునికి మన కానుకలను సమర్పణ చేద్దాం. మరి ఈ సమయంలో మరి మన యువతమ్మ గారు మరి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా దేవునికి మన కానుకలను సమర్పణ చేద్దాం. అబ్రాహము నడిగిన ప్రభు అప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహము నడిగిన ప్రభు అప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నీచెదవా, నీ బిడ్డల సేవకు నీచెదవా, నీచెదవా. సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలసిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలసిన మందిరము. సజీవ యుగముగా నీచెదవా, సజీవ యుగముగా నీచెదవా, నీచెదవా. సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. మరి ఇష్టపడిన కానుక నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నైతే మన మధ్యలో ఉన్నటువంటి రాణి సిస్టర్ ప్రార్థన నడిపిస్తారు. మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పర్లకు రాజకీయ ఘనమైన శ్రేష్టమైన పాదనకు వందనాలు తండ్రి శ్రీయ. అవునైన తండ్రి శ్రీయ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి శ్రీయ. ఇంకా ఎంతమంది బిడ్డలు నీ వందనం రాలేక వెనకబడి ఉన్నారని తండ్రి, వారందరూ దీవించి ఆశీర్వదించండి తండ్రి శ్రీయ. ఇప్పుడు మాకు కానుకలు వేస్తుండగా వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. అవునైనా తండ్రి శ్రీయ, ఈ చర్చి మందిరం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రీయ, రిజిస్ట్రేషన్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రీయ. రిజిస్ట్రేషన్ చక్కగా జరిగేలాగా చేయమని కానుకలు దీవించి ఆశీర్వదించుకున్నాక. అందరికి వందనాలు. మరి ముగింపు ప్రార్థన కన్నా ముందు మనం అందరం ఒకటి గమనించండి. మరి దేవుని చిత్తం అయితే వచ్చే వారము చర్చ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీ అనుదిన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. మరి మీరు అందరూ కూడా దానికోసం ప్రార్థించండి. అదేవిధంగా మరి ఈ రోజు మన మధ్య ఉన్నటువంటి మాని బ్రదరు, అదేవిధంగా మరి స్వాతి సిస్టరు వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా వెడ్డింగ్ యానివర్సరీ 11 సంవత్సరాలు మరి దేవుడు కాచి కాపాడి ఉన్నాడు. మరి వారు కూడా మన మధ్యలో మరి చక్కని స్నాక్స్ తీసుకొని రావడం జరిగింది. వారి కుటుంబమును కూడా మీ అనుదిన ప్రార్థనలో మరి వారి కుమారుడు అభి, అదేవిధంగా కుమార్తె అనిల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తూ మరి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. దాని తర్వాత మనం స్నాక్స్ తీసుకొని ఇక్కడ నుంచి మనము వెళ్దాం. ఇంకా మీలో ఎవరైనా క్యాలెండర్స్ తీసుకోకపోతే మా దగ్గర మరి సంఘంలో ఉన్నాయి, మరి మీరు కూడా తీసుకోవాల్సిందిగా ప్రభు మనం చేస్తున్నాం. అమెరికాలో ఉన్నటువంటి అయ్యగారి కోసము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అయ్యగారు వారు, అమ్మగారు వారు, మరి అదేవిధంగా వారి అన్నయ్యకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చేలాగున మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మరి తిరిగి ఇంటికి వచ్చేలాగున మీ అనుదిన ప్రార్థనలో మరి ప్రవీణ్ బ్రదర్ కోసం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు మనం చేస్తున్నాం. అదేవిధంగా బ్రదర్ 21వ రోజు మరి జనవరి 21వ రోజు మరి బుధవారం రోజు అందరు గమనించండి, విజయనగరం కాలనీ ప్రాంతంలో కృతజ్ఞత కూటము మరి మాని బ్రదర్ గృహములో ఉంటుంది. మరి ఆ రోజు వారి కృతజ్ఞత స్తుతులు వారి గృహంలో పెట్టుకోవడం జరిగింది. సంఘం అంతా కూడా కలిసి
మరి రావాల్సిందిగా ఫ్యామిలీ ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా మరి అందరూ కూడా రావాల్సిందిగా సమయము 6 గంటలకు మరి మీరందరూ గమనించండి. 6 గంటల నుంచి 8:30 గంటల వరకు అయిపోతుంది. మీరు అందరూ కూడా సిద్ధపాటు కలిగి మరి విజయనగరం కాలనీ అంటే మీ అందరికి తెలియదు కాదు, మరి మీ అందరు కూడా తెలుసు. మరి మీరందరూ కూడా కలిసి కట్టుగా రావాల్సిందిగా మరి తెలియని వారికి కూడా నేను ఫోన్ ద్వారా మరి గ్రూప్ లో కూడా తెలియజేయడం జరుగుతుంది. మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు పాప బర్త్డే సందర్భంగా కృతజ్ఞత కూటము వారు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మరి ఈజీగా ఉంటది, లొకేషన్ ఏమి ఇబ్బంది ఉండదు. మీరు అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా ప్రభువు మనవి చేస్తూ దానికోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామంలో మనవి. ఆఖరి ప్రార్థన, మరి దాని తర్వాత స్నాక్స్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే తండ్రి ప్రభా, వాక్యము తెలియజేసిన రీతిగా మా జీవితాలు ప్రభా మరి నీకు కొత్తగా కనపడాలని పలుమార్లు మమ్మల్ని హెచ్చరించి ప్రభా, ఇదిగో చిన్నపిల్లల వంటి మనస్సు కలిగి ప్రభా నీ రాజ్యంలో ప్రవేశించడానికి మాకు అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంతవరకు విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, ఆస్వాదించండి. మా ముందున్న ప్రభా మరి ఒక పనులలో మీరు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా తండ్రి మరి ఎల్సిఎం సంఘమును దీవించండి, ఆస్వాదించండి. సంఘ నాయకులను కూడా దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా మరి చర్చ్ రిజిస్ట్రేషన్ విషయంలో నిశ్చితమైతే ప్రభా మరి వచ్చే వారము రిజిస్ట్రేషన్ అయిపోలాగున మీ సహాయం వారికి మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా మరి మాని బ్రదర్ వారు ఏర్పాటు చేసిన కూటమును జ్ఞాపకం చేసుకోండి. ఒక రోజును మీరు దీవించండి, ఆస్వాదించండి. వాతావరణాన్ని అనుకూలపరిచి అనేకులను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ రోజు జరగవలసిన ఆ కూడిక ద్వారా మిమ్మల్ని మాయపరచడానికి వారి కుటుంబంలో చేసినటువంటి మేలును ఉపకారములు బట్టి ప్రభా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించి ఆశ్రయించి మనిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా వారు ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రభా మరి స్నాక్స్ ను మీరు దీవించండి, ఆస్వాదించండి. ప్రత్యేకంగా తండ్రి వారు ఒక వివాహము దాంపత్య జీవితంలో ప్రభా మీరు 11 సంవత్సరాలు కాపాడి ముందుకు నడిపించి మరో సంవత్సరం ప్రభు వారికి ఇచ్చినందుకు నీకు వందనాలు. వారి చేతి పనులను మీరు దీవించండి. వారి కుటుంబం సమేతంగా బిడ్డలందరినీ కూడా ప్రభు మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభు దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి మరి సంఘంలో బిడ్డలందరూ కూడా వచ్చిన్నారు, వారందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి. రాలేకపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నిశ్చితమైతే మరో వారం కలిసి నేను మయపరిచే కృప ధన్యత మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, ఆశ్రయ. ప్రత్యేకంగా మరి ప్రవీణ్ బ్రదర్ కోసం ప్రార్థిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యము మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. తిరిగి నాయన గృహముకు చేరులాగున అయినా మీరు సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యం స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా మా సంఘంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి పనులలో మీరు సహాయం దయచేయండి ప్రభా. మంచి దీవెనకరంగా వారు చేయడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్య విషయంలో మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి పనులలో తండ్రి మీరు సహాయం దయచేయండి ప్రభా. ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రభా, అవన్నిటి కూడా తీర్చి ప్రభా నిన్ను వెతికే భాగ్యం వారి కుటుంబాలకు నేను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వచ్చిన మీరు దీవించి ఆశ్రయించి ముందుకు నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానముల్ నీ మీద కుమ్మరించుము దేవా.